వైసీపీ హయాంలో ఉన్న కొంతమంది నేతలు వణికిపోతున్నారు. తమను ఎప్పుడు అరెస్ట్ చేస్తారన్న టెన్షన్ లో పడిపోయారు. వల్లభనేని వంశీని అరెస్ట్ చేసిన తర్వాత మిగిలిన నేతల్లో ఏదో తెలియని భయం మొదలైంది. తాజాగా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు ఇందుకు బలం చేకూర్చుతున్నాయి. వంశీ జైలుకు వెళ్లాడు. మరి నెక్స్ట్ టార్గెట్ మాజీ మంత్రి కొడాలి నానియేనా, లేదంటే దేవినేని అవినాశ అనేది హాట్ టాపిక్ గా మారింది. విజయవాడ జైల్లో ఉన్న గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని జగన్మోహన్ రెడ్డి పరామర్శించారు. బయటకు వచ్చాక ఏవేవో కామెంట్స్ చేశారు. కమ్మ సామాజిక వర్గంలో ఎదుగుతున్న వంశీని తొక్కేయడానికే చంద్రబాబు, లోకేష్ అరెస్ట్ చేయించారని మాజీ సీఎం జగన్ ఆరోపించారు. ఇప్పుడు వంశీని అరెస్ట్ చేశారు. రేపో మాపో కొడాలి నాని, అవినాష్ ను కూడా అరెస్ట్ చేస్తారని వ్యాఖ్యానించారు. కొడాలి, అవినాష్ ను అరెస్ట్ చేస్తారని జగన్మోహన్ రెడ్డి కాకతీయంగా అన్నారా, లేదంటే పక్కా సమాచారంతోనే కామెంట్స్ చేశారా అన్నది చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే జగన్ అండ చూసుకొని వారిద్దరు చేసిన అరాచకాలు ఎన్నో ఉన్నాయి. వారిపై కేసులు చాలా ఉన్నాయి. ఆ కేసుల్లో వారు అరెస్ట్ కాక తప్పదని కూటమి పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు.